మన్నే క్రిషాంక్ అని బీఆర్ఎస్లో సోషల్ మీడియా యాక్టివిస్ట్ కోఆర్డినేటర్ మనం ఇక్కడ మాట్లాడుతుండగానే కూకట్పల్లి పోలీసులు ఆయనను రాత్రి అక్రమంగా అరెస్ట్ చేసి ఇలా మేజిస్ట్రేట్ ముందర ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. ఆయన మీద ఆయన భార్య మీద కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా విపరీతంగా సోషల్ మీడియా వేదికగా దాడులు చేస్తూ ఉన్నారు. అంటే మీరు ఆలోచించండి, ఎంత మతి భ్రమించిన ముఖ్యమంత్రి ఏ విధంగా పోలీస్ వ్యవస్థను వాడుకుంటా ఉన్నాడు. మేము ఆ రోజు కూడా ఇదే వేదికగా చెప్పినాం, అయ్యా నువ్వు సీక్రెట్గా ఉండాల్సిన సంస్థలను బజారుకి ఇడుస్తూ ఉన్నావు. ట్యాపింగ్ అదే కదా, ట్యాపింగ్ ఏ వ్యవస్థ చేస్తుంది, వాళ్ళెవరు, ఆ అధికారులు ఎవరు, ఆ సంస్థలు ఏవని మీరే బయట పెట్టిండ్రు. రిమాండ్ షీడ్లు అంతా కూడా ఆ సంస్థల పేర్లు చెప్పిండ్రు. ఇవాళ మళ్ళీ ఈ తెలుగు స్క్రైబ్ అనే ఒక న్యూస్ ఛానల్ను బంద్ చేయడం కోసం కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ అనే ఒక సంస్థను, మీరు సీక్రెట్గా ఉండాల్సిన సంస్థను, టెర్రరిస్టు కార్యకలాపాలను మానిటర్ చేయాల్సిన ఈ సంస్థను బజారుకి ఈడుస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు, మీకు హోంమంత్రిగా ఉండే అర్హత లేదు. మీరు పదవీ స్వీకార ప్రమాణం తీసుకున్నప్పుడు ఆఫీస్ ఆఫ్ సీక్రసీ, అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్, ప్రభుత్వంలో కొన్ని రహస్యంగా గోప్యంగా పెట్టాల్సిన కీలకమైన విషయాలు దేశ భద్రత కోసం, ఈ దేశ సార్వభౌమత్యం కోసం పెట్టాల్సిన విషయాలు ఉంటాయి. వాటిని అన్నింటిని కూడా సీక్రెట్గానే పెట్టాలి. కానీ మీరేం చేస్తున్నారండి? మీ దందాలన్నీ బయటికి తీసుకొస్తున్నందుకు, మీ అక్రమాలన్నీ వెలుగులోకి తీసుకొస్తున్నందుకు, మీ నుండి ప్రజలను ప్రతిరోజు కూడా కాపాడుతున్నందుకు మీరు సీక్రెట్గా ఉండాల్సిన సంస్థలను, ఆ అధికారులను రోడ్డు మీదకి తీసుకొస్తున్నారు. ఎట్లా వీలవుతుంది?